భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరియు మహిళల సంక్షేమం కోసం మహానిస్సులు కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కును కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అని దేశ ప్రజలంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశన సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవ కార్యక్రమ పురస్కరించుకొని ఈనాడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహింపచేసినటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు వేణు గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు బోతన్ శాసనసభ్యులు అట్లాగే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మిత్రుడు తహర్ బిన్ హమ్దాని గారు, రత్నాకర్ గారు, ఇంకా ఎస్సీసీఎల్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నాను. కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నాను. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ, వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితో ఏదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని తప్పదని చెప్పంటుంది. అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితోని నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశ నిర్మాణం చేయడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి మరి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింపజేసింది ఇవాళ భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా, ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనేటువంటి ఒక విధమైన దురుద్దేశంతో చెప్పంటున్నాను. మన ఢిల్లీలో రాజకీయం ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తున్న ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాం. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను. నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నా. భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పంటున్నాను. సామాజిక వెనుకబాటు వర్గాలు, దళితులు, బలహీన వర్గాల వారు ఉన్నారంటున్నాం. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133 సంవత్సరాల జయంతి రోజు నిజామాబాద్ పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు వేణు గారు, అదేవిధంగా తయారు గారు, మన పెద్దలు జీవన్ రెడ్డి గారు,
మనందరి సమక్షంలో ఈరోజు 133 ఇయర్స్ వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరికి సంతోషకర విషయం. జీవన్ రెడ్డి గారు చాలా చెప్పారు. ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగాలు ఉండాలి, చిన్న పెద్ద గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన కాంగ్రెస్ పైన ఉన్నదని, ఆ రోజుల్లో మీరు మేధావులు, మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. వారు చేసిన రాజ్యాంగాన్ని, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీద బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అందరూ గమనించి, నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పను కానీ గమనించి, ఏదైతే మన ఓట్లతోని మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ విధానాలు కూడా చెప్పారే, ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది.